హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో ఈ నెల 23వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను. వాటిలో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తాయి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే, ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కదిరి పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్లో భాగంగా అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సెలెక్ట్ అయితే 18,500 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. జూలై 23 ఉదయం 10:30 ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లోనే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరవ్వచ్చు. వీటిని టెంపరీ బేసిస్ని తీసుకుంటున్నారు. సెలెక్ట్ అయినట్లయితే మార్చి 31, 2025 వరకు కూడా మీ యొక్క జాబ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తర్వాత వీళ్ళకి అవసరం అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు, లేదా టెంపరీ బేస్ని రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్ కనుక అంతవరకే ఉండవచ్చు. మరి ఈ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు స్వయంగా మీకు సంబంధించినటువంటి బయోడేటా, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్తో హాజరు కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు అప్పుడే ఇచ్చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టుల ఎంపిక అయితే జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మరొకసారి చదువుకోండి. ఇది ఫ్రెండ్స్ తాజాగా రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, లేదా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.